ఏర్పడిన అల్పపీడనంతో ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే విస్తారంగా కురుస్తున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారిని శ్రావణి గారు ఉన్నారు. వాళ్ళతో మేడం చెప్పండి, ఏర్పడిన అల్పపీడనంతో ఇంకా ఎన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం? బంగాళాఖాతంలోని ఇప్పుడు ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు వాయుగుండంగా కొనసాగుతుంది. ఈ వాయుగుండం దాదాపుగా మనకి చిలికా లేక్ మరియు పూరికి సమీపంలోని కేంద్రీకరించబడింది. ఈ సాయంత్రం 6 గంటలకు కొంచెం తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ తీరం దాటే సమయంలో కానీ ఇది వాయుగుండంగా మారడం వల్ల మొత్తము ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలతో పాటుగా ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ ఒడిస్సా, అలాగే ఛత్తీస్గఢ్ మరియు విదర్భ పరిసర ప్రాంతాల్లోని గత 2 రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతూ వస్తుంది. నిన్న చూసుకున్నట్లయితే మనకి ఉత్తర తెలంగాణ, ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలతో పాటుగా అక్కడక్కడ మనకి భారీ వర్షపాతం కూడా నమోదవడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ 2 రోజులు కూడా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలైన కొమరంభీం, ఆసిఫాబాద్, అలాగే మంచిర్యాల, తెలంగాణ జయశంకర్, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో మనకి అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అలాగే దక్షిణ పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే గత 2 రోజుల నుంచి అయితే కంటిన్యూస్గా పడుతున్నాయి. అంటే ఎక్కడ జిల్లాలో ఇలాంటి అలర్ట్స్ జారీ చేశారు? రెడ్ అలర్ట్ ఎక్కడ జారీ చేశారు? ఎల్లో అలర్ట్ ఎక్కడ జారీ చేశారు? ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఓన్లీ ఆరెంజ్ అలర్ట్ అయితే కొనసాగుతూ ఉంది. మనకి తీరం ఇంకా కేంద్రీకరించబడడం వల్ల తీరం దాటిన తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాల మీద ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. దక్షిణ తెలంగాణ జిల్లాలకి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా రేపు కూడా మరొక అల్పపీడనం ఏర్పడబోతుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఉందా అలాంటి ఎటువంటి అల్పపీడనాలు అయితే ప్రస్తుతానికి లేవండి. ఓన్లీ మనకి వాయుగుండం పూర్తిగా తీరం తాకుతుంది. తీరం తాకి అది అల్పపీడనం కింద మారుతుంది అనమాట. అంటే కొద్దిగా వీక్ అవుతుంది అనమాట. వాయుగుండం కాస్త కొద్దిగా బలహీనపడి అల్పపీడనంగా మారి దాదాపుగా ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించి మనకి ఉత్తర విదర్భ, మధ్యప్రదేశ్లోని అధిక వర్షపాతాన్ని ఇస్తుంది అనమాట. మనకి తెలంగాణలో కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షపాతం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉరుములు మెరుపులతో కూడా అవకాశం ఏమైనా ఉందంటారా? ఉరుముల మెరుపులతో కంటే ఎదురుగాలులతో కూడిన వర్షపాతం ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు రైతాంగానికి కావచ్చు, ఎలాంటి సూచనలు జారీ చేస్తున్నారు? మొత్తం మబ్బుగా ఉండే వాతావరణంతో పాటుగా పూర్తిగా భారీ వర్షపాత సూచన ఉన్నందున ఇరిగేషన్ షెడ్యూల్ అనేది కంట్రోల్ చేయడం మంచిది. అలాగే పురుగుల మందు కానీ స్ప్రేయర్స్ కానీ వాడకుండా ఉంటుంది. కొద్దిగా పగలు తెరిపించినప్పటికీ రాత్రి మరింత వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? హైదరాబాద్ చూసుకున్నట్లయితే కొద్దిగా భారీ జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట 2 రోజులు కూడా. ఇది మొత్తానికి కేవలం ఎదురుగాలతో కూడినటువంటి వర్షపాతం ఎక్కువ వరకు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ విఘ్నేష్తో భవిత, న్యూస్ 60 వాతావరణ కేంద్రం నుండి.